ఈరోజు మన వీడియోలో కంప్లీట్ నెయ్యి తయారీ విధానం గురించి తెలుసుకుందాం. పెరుగు తోడుపెట్టిన తర్వాత పైన కట్టే మీగడను ఒక బాక్స్లోకి తీసుకొని పెట్టుకోవాలి. ఇలా 15 to 20 డేస్ కలెక్ట్ చేసిన మీగడ అన్నమాట ఇది. ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న మీగడను బయటకు తీసి ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. ఒక నిమిషం పాటు లో స్పీడ్లో గ్రైండ్ చేసి తీసుకుందాం. ఇలా గ్రైండ్ చేయడం వలన మీగడ క్రీమీ కన్సిస్టెన్సీలో వస్తుంది. ఇప్పుడు ఇందులోకి ఐస్ వాటర్ తీసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఇలా మనం ఐస్ వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవడం వలన ఇందులో ఉన్న వెన్న అంతా పైకి వస్తుందన్నమాట. ఇలా వెన్న అనేది సపరేట్ అవ్వాలంటే ఐస్ వాటర్ ఎక్కువ వేసి లో స్పీడ్లో 2 to 3 మినిట్స్ గ్రైండ్ చేస్తూ ఉంటే వెన్న అనేది చక్కగా సపరేట్ అవుతుంది. ఇన్ కేస్ వెన్న అనేది సపరేట్ అవ్వలేదు అంటే ఐస్ వాటర్ వేసి లో స్పీడ్లో ఎక్కువసేపు గ్రైండ్ చేయండి. ఇలా వెన్న అనేది సపరేట్ అవుతుంది. ఇలా సపరేట్ చేసిన వెన్నని సపరేట్ చేసి వేరే బౌల్లోకి తీసుకోండి. మళ్ళీ దీన్ని మరొకసారి వాటర్లో వేసి కడగండి. ఇలా వాష్ చేయకుండా అయినా తీసుకోవచ్చు. ఇలా వాష్ చేయడం వల్ల నెయ్యి అనేది స్మెల్ లేకుండా పాడవకుండా చాలా రుచిగా ఉంటుంది. ఇలా తీసిన వెన్న ముద్దల్లో మనము నెయ్యి ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి వెన్న ముద్దల్ని ఒక్కొక్కటిగా ప్యాన్లోకి తీసుకోవాలి. ఫస్ట్ మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తర్వాత మంటను మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఎక్కువ మంట మీద మరిగిస్తే నెయ్యి మాడిపోయి టేస్ట్ మారిపోతుంది. నురగ మొత్తం పోయి బబుల్స్ ఫామ్ అయ్యాయి కదా, సో మనకు నెయ్యి తయారైంది. కలర్ కూడా ఇలా రావాలన్నమాట. అలాగే స్టవ్ మీద ఉంచితే ఆ వేడికి అడుగున మాడే ఛాన్స్ ఉంటుంది. వెంటనే పక్కకు దించేయండి. లాస్ట్లో 2 లేదా 3 తమలపాకులు వేసుకోండి. తమలపాకులు వేసుకోవడం వల్ల నెయ్యి సువాసన రుచి బాగుంటాయి. తర్వాత తమలపాకులను స్పూన్ సహాయంతో సపరేట్ చేయండి. నెయ్యి కొద్దిగా చల్లారాక టీ స్ట్రైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకోవడం వలన వేస్టేజ్ అనేది సపరేట్ అవుతుంది. ఇప్పుడు మనకు వేస్టేజ్ కొంచెం తక్కువగానే ఉంటుంది. ఎందుకంటే వెన్నని మనము చాలాసార్లు వాటర్లో వాష్ చేసుకున్నాం కాబట్టి మనకు కొంచెం తక్కువ వేస్టేజ్ మాత్రమే వచ్చింది. ఇప్పుడు నెయ్యి నూనెలాగా ఉంది. కంప్లీట్ చల్లారాక పూసలాగా వస్తుంది. చూడండి, ఒక 3 అవర్స్ తర్వాత చూస్తే నెయ్యి ఇలా పూసలాగా వచ్చింది. నెయ్యిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసే అవసరం లేదు. మనము బయట అయినా స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే నెయ్యి గడ్డ కడుతుంది, ఒరిజినల్ టేస్ట్ పోతుంది. నేను చేసిన పద్ధతిలో ట్రై చేయండి. నెయ్యి పర్ఫెక్ట్గా వస్తుంది.